హాయ్ అండి. ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేద్దామనేసి రావటం జరిగింది. అంటే వాళ్ళ పర్సనల్స్ మనకు అవసరం లేదు. కాకపోతే మనకి వాళ్ళు కూడా ఒక యూట్యూబర్సే, అలానే వాళ్ళ వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ ఉద్దేశంతోనైతే మంచిగానే వీడియోస్ చెప్తున్నామండి, చెడ్డగా అయితే అని ఏమి కాదు. సో మనందరికీ తెలిసిందేనండి, మనకి ఏదైతే అంకితా రాజ్, మన ట్రాన్స్జెండర్ అంకితా రాజ్ ఉన్నారు కదండి. సో అంకితా రాజ్ నుంచి ఇప్పుడు అంకిత నాయుడు అయింది ఆమె. సో అది కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బాగా న్యూస్ అనేది వైరల్ అవుతున్నాయి. సో కొన్ని విషయాలు, ఎందుకంటే మనము ఆల్రెడీ అంకిత రాజ్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానండి వాళ్ళది. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రోల్స్ చేస్తూ ఉంటే వాళ్ళ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చూసేవాళ్ళమి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే గృహప్రవేశం కానుంచి, వాళ్ళ మ్యారేజ్ కానుంచి ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. ఏదేమైనా ఫస్ట్ మనము అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మనము రాజు గారినండి. ఎందుకంటే ఆమె గురించి ఆయనకి తెలుసు. అయినా కానీ వాళ్ళు ఇష్టపడ్డారో ఏందో వాళ్ళ ఫాస్ట్ అనేది మనకు తెలియదు కదా. సో మొత్తానికి చాలా గ్రాండ్గా అయితే మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు అలానే చాలా సంవత్సరాలు కూడా కలిసి ఉండటం జరిగింది. అలానే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వీడియోస్ కానీ డ్యాన్స్ కానీ, ఏదైతే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు కదండి, అప్పుడు వాళ్ళు వేసే డ్యాన్సులు కానీ వాళ్ళ మాటలు కానీ అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి కూడా ఫాలో అవుతూనే ఉన్నాము. చాలా బాగుంటున్నాయి వీడియోస్. టెంపుల్కి వెళ్ళినా కానీ మంచిగా ఇద్దరు టెంపుల్స్కి వెళ్తున్నారు మంచిగా. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. చాలా మంది కూడా బ్లెస్ చేశారు. అలానే చాలా వీడియోస్ అండి, పాతవి వాళ్ళవి చూసుకుంటే చాలా వీడియోస్ అనేవి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం ఏంటి అని అంటే, కొన్ని రోజులుగా వాళ్ళ గురించి కొంతమంది యూట్యూబర్స్ వెయిటింగ్ కానీ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నామండి. సో మనకి ఆల్రెడీ మొదటి నుంచి మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ మీద. సో మనం కూడా ఒక 2 మాటలు మాట్లాడదామనేసి ఆ వీడియో ముందుకైతే నేను రావటం జరుగుతుందండి. సో ఏంటంటే, నేను ఇప్పుడు మనకి ఏదైతే వాళ్ళిద్దరు కూడా విడిపోయారండి. ఏదంటే అంకిత నాయుడు గారు ఉన్నారు, అలానే రాజ్ దగ్గుపాటి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సపరేట్ అయిపోయారు. సడన్ గా మనకి ఎందుకు సపరేట్ అయిపోయారు, అసలు ఎందుకు వీళ్ళన్నది ఎవరికీ తెలియదండి. సో ఎవరు కూడా ఇన్ని రోజుల నుంచి మనకి చెప్పలేదు అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు, దేనికి విడిపోయారు, వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు ఏంటి అనేది మన ఎవ్వరికీ తెలియదండి. కానీ ఈ మధ్య ఏంటంటే సపరేట్ అయిపోయారు. మన రాజు దగ్గుపాటి వీడియోస్ చూస్తే ఆయన కొన్ని సాంగ్స్ అంటే ఫీల్ ఉన్న సాంగ్స్, అలానే సాడ్ సాంగ్స్, అలానే ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని సాంగ్స్ ఏవో కోల్పోయినట్లుగా ఆ వీడియోస్ పెట్టేవారు అనమాట. మనం చూసేవాళ్ళం. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ కానీ ఫేమస్ అయిన వాళ్ళకి మనకి ఆల్రెడీ వస్తూ ఉంటాయండి, ఇన్స్టాలో కానీ లేకపోతే మనకి ఈ యూట్యూబ్లో కానీ వస్తూనే ఉంటాయి. సో అలాంటప్పుడు చూస్తూనే ఉంటున్నాం అనమాట. అయితే ఇంతకీ నేను ఏం చెప్పాలనేసి అనుకుంటున్నా అంటే, వాళ్ళిద్దరు విడిపోయారు. సో వాళ్ళు ఆల్రెడీ విడిపోయారు. కానీ రీజన్ అయితే ఎవరు మనకైతే ముందుకొచ్చి చెప్పలేదండి. చాలా రోజులు అలా గడిచిపోయినాయి. చాలా మంది మెసేజ్లు పెట్టడం జరిగింది. ఆమె ఏదైతే అంకిత రాజు నుంచి అంకిత నాయుడుకి పేరు చేంజ్ చేసుకుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిద్దండి. ఇవి సడన్ గా ఏంటంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చేసి ఈ రాజ్ అనే ఆయన మాత్రం ఒక ఫీల్ సాంగ్స్ పెట్టుకుంటూ ఒక ఏదో కోల్పోయినట్లుగా సాంగ్స్ పెట్టుకున్నప్పుడు చాలా మంది కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు విడిపోయారని అర్థం చేసుకున్నారు. అలానే అంకిత నాయుడు పేరు ఎప్పుడైతే చేంజ్ చేసుకుందామే అప్పుడు కూడా తెలిసిపోయింది. సో వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటున్నారని మనకు తెలిసింది.
తెలిసింది. అలా పోతుంది. మళ్ళీ మధ్యలో అంకితా నాయుడు గారు ఏదైతే మనకి సర్జరీ చేయించుకున్నారో ఆ పిక్లు పెట్టింది. అప్పుడు ఆమె మాట్లాడటం జరిగింది. ఆమెని విష్ చేయటం కూడా, గెట్ విల్ సూన్ అని విష్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నానంటే ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అంటే వాళ్ళ పర్సనల్స్, అంటే వాళ్ళ పర్సనల్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవ్వరికి కూడా తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. మనం చూస్తాము, మనం వాళ్ళ వీడియోస్ చూస్తాం కాబట్టి మాట్లాడుతాము తప్ప పూర్తిగా మనకేం తెలియకుండా తెలియదండి. మనం చూసేది మాత్రమే నేను చెప్తున్నాను, అంతే తప్ప వాళ్ళ బ్యాడ్గా అట్లా ఏమి ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఇప్పుడు లైఫ్లు విడిపోని అంటే ఆశ్చర్యం లేదు, కానీ కలిసి ఉన్నాయి అంటేనే ఆశ్చర్యపడాల్సిన రోజులు అనమాట ఈ రోజులు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ విడిపోతున్నామంటే అవునా విడిపోతున్నారు వాళ్ళ కామనేగా అన్న రోజులు వచ్చేసింది. అదే ఇన్ని సంవత్సరాలు గట్టి కలిసి ఉన్నారంటే అవునా గ్రేట్ అబ్బా వావ్ అని రోజులు రావాలండి ముందు కూడా. ఇంతకీ ఏంటంటే మనకి రీసెంట్గా రాజ్ దగ్గుపాటి గారు అయితే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఈ రోజు కూడా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారండి. ఆయన లైఫ్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన ఒక వీడియో రూపంలో ఈ రోజు చెప్పారు. ఆయన వచ్చేసి 3 or 4 ఉంటాయండి. ఆయన చాలా సేమ్ అంతే ఉండేది, రాజ్ దగ్గుపాటి అనే ఉండిద్ది. మీరు కావాలంటే చూడొచ్చు. నేను ఇందాక కూడా చూశాను ఆయన వీడియో. ఆయన ఏంటి ఆయన, ఎందుకంటే ఆయన ఇన్స్టాలో ఎక్కువ ఉంటారండి, ఇన్స్టాలో ఉంటారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఆయన ఈ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కొన్ని విషయాలు అనేది చెప్తున్నారనమాట. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది పేరేమి తీయకుండా మన అందరికీ తెలిసిందే కదా, వాళ్ళిద్దరని చేయటం జరుగుతుంది. ఆయన ఏం చెప్తున్నారంటే మా ఇద్దరి ఆలోచనలు కలవట్లేదని ఒకటి చెప్తున్నారు. అలానే ఆమెకి నచ్చినవి నాకు నచ్చట్లేదని, నాకు నచ్చినవి ఆమెకి నచ్చట్లేదని, అలా దూరం వచ్చేసిందని ఒకటి చెప్తున్నారు. అలానే ఇంకేంటంటే అదే ఆమె థింకింగ్ కానీ ఆమె ఆలోచనలు కానీ ఆమె ఇప్పుడు ఏంటంటే మనకి డ్రెస్సింగ్, కొంతమంది డ్రెస్సింగ్ కూడా ఉంటారు కదండి, ఆయన అది కూడా చెప్పారు. ఆమె డ్రెస్సింగ్ నాకు ఒక్కోసారి నచ్చకపోవచ్చు, చాలా తెలివిగా కూడా చెప్తున్నారు రాజు గారు. ఆమె డ్రెస్సింగ్ ఒకసారి నచ్చకపోవచ్చు, ఆమె ఆలోచన విధానం నచ్చకపోవచ్చు, కొన్ని ఇలా మాకు చాలా మనస్పర్ధలు వచ్చి మేము మ్యూచువల్గానే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తోనే అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కూడా మేమందరం అంగీకారంతోనే అందరం ఒప్పందంతోనే మేమిద్దరం అనేది సపరేట్గా అయిపోయాము. ఎందుకంటే ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఇష్టం లేనివి, నావి ఆమెకి నచ్చకపోవచ్చు, ఆమెకి నాయి నచ్చకపోవచ్చు, ఇన్నిటి మధ్య మేము కలిసి ఉండటం అనేది జరగదు. ఎందుకంటే అలా ఉండటం కన్నా విడిపోవటమే బెటరు అనేసి ఆయన అనటం కూడా జరిగిందండి. ఇలా మనకి ఈ రోజున చాలా వాటికి క్లారిఫికేషన్ ఇచ్చేసేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మీరు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు అంటే, కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కదండి, వాళ్ళ గురించి అడుగుతున్నారు, అవి మా తరపులు చూస్తారు, అలానే నన్ను అభిమానించి ఆయన ఇండైరెక్ట్ గా కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనందరికి ఇంకోటి అంకితా నాయుడు గారికి వస్తే ఆమె ఆల్రెడీ 2nd మ్యారేజ్ చేసుకుంటుందని మనందరికీ తెలుసు. ఆమె పెళ్లి కూతురుగా రెడీ అయింది, రీసెంట్ గా మనకి ఇన్స్టాలో చూసాము. ఆమెకు కొత్త లైఫ్ లోకి అనేది వెళ్తుంది. ఆమె ఆల్రెడీ మనకి వీడియోస్ పెడుతుంది, బట్ క్లియర్ గా ఫుల్ వీడియో అయితే ఆమె అయితే ఇంతవరకు మనకి ఎక్కడా కూడా చెప్పలేదు. ఆమె ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటుందో ఆయన పిక్స్ కూడా బయటకు రావటం కూడా జరుగుతుంది. సో ఆమె ఏమంటుందంటే నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను నా లైఫ్ ఏంటి, ఎందుకు మేము ఇలా అవ్వాల్సి వస్తుంది, ఏమైంది మాకు అనేది కమింగ్ వీడియోలో అయితే నేను చెప్తాను అనేసి అయితే ఆమె అంటుందండి. ఆమె మ్యారేజ్ చేసుకుంటుంది, మన చాలా గ్రాండ్గా కూడా పెళ్లి కూతురుగా ఆమె ముస్తాబైంది, మంచిగా వీడియోస్ ఉన్నాయి. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని కూడా అందరికీ తెలుసు. అబ్బాయిని కూడా ఆమె ఒక వీడియోలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతను వెనక తలుపు వైపు నుంచి చూడటం కూడా జరుగుతుంది. సో ఇంకా ఆమె అయితే క్లారిఫికేషన్ ఇవ్వకుండానే ఆమె అయితే 2nd మ్యారేజ్ చేసుకుంటుందని మనందరికీ తెలిసిందేను. ఇంకా రాజుగారి విషయంకి వచ్చేసేస్తే ఆయన కూడా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారండి. నన్నంటూ అభిమానించే వాళ్ళు చూస్తారు ఈ వీడియో, వాళ్ళు కంగారు పడతారు, వాళ్ళు ఏంటి
అంటే ఆయన ఏమంటున్నారంటే మేమిద్దరము మళ్ళీ కలము, నా ఒంట్లో ఊపిరున్నంత వరకు మళ్ళీ కలిసి జీవించడం అనేది ఇంపాసిబుల్, మేము అలాంటి ఉద్దేశాలు మాకు లేవు, మేము అస్సలు కలము అని ఆయన కరాఖండిగా చెప్తున్నారండి. ఈరోజు వీడియోలో కావాలంటే మీరు చూడొచ్చు. మీరు పదే పదే మీరు కలుస్తారా అనేసి నన్ను అడగొద్దండి. నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మేము ఎప్పటికీ కలము, ఆలోచన ఇద్దరికీ లేదు, అది జరగని పని, నా ఒంట్లో ఊపిరున్నంత వరకు అసలు నేను కలవను అనేసి అంటున్నారు. అని మనకి ఇండైరెక్ట్ గా రాజుగారు ఏం చెప్తున్నారంటే, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ వీడియో చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తారు, మళ్ళీ వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది, వాళ్ళు మీరు పెట్టే కామెంట్స్ అనేది వాళ్ళు చూస్తున్నారు, చూసి దాన్ని మళ్ళీ తిరిగి నన్ను అడుగుతున్నారు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. మనకి క్లారిటీ అయితే ఆయన ఇచ్చారు, ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ ఎవరిని ఇష్టపడుతున్నారో, లవ్ చేస్తున్నారో, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మనకు తెలియదండి, అది చెప్పలేదు. ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట, మీరు అలా కామెంట్స్ పెట్టొద్దు, మీరు పెట్టే కామెంట్స్ ని వాళ్ళు చూసారంటే వాళ్ళు మళ్ళీ కంగారు పడుతూ మళ్ళీ నన్ను క్వశ్చన్స్ చేస్తున్నారు, మీరు అలా చేసుకుంటారా, మళ్ళీ మీరు ఫ్యూచర్ లో కలుస్తారా అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, దయచేసి మీరు అలా పెట్టొద్దు అనేసి అయితే ఆయన చెప్పటం కూడా జరుగుతుందండి. సో ఇద్దరు మనకి అంకితా నాయుడు కూడా మన ఇన్స్టాలో కూడా పెట్టారనమాట. సో నేను ఇన్ని జరిగిన 2 సంవత్సరాలు ఒంటరిగా ఉండి ఒంటరి బాధ భరిస్తూ నేను ఏది కూడా ఇంతవరకు నేను బయట పెట్టలేదు, అది నా సంస్కారం, కొంతమంది బయట పెడుతున్నారు అంటే ఇండైరెక్ట్ గా రాజుగారిని అడుగుతుంది, ఎందుకంటే ఆయన ఆల్రెడీ యూట్యూబ్ పెట్టి మనకు చెప్తున్నారు కాబట్టి. సో నేను ఇంతవరకు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, దానికి రీజన్ ఏంటో నేను చెప్పలేదు, కానీ కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు అనేసి ఆమె ఇన్స్టా పెట్టడం కూడా జరుగుతుందండి. సో ఏదేమైనా కానీ మనకి చూసే ఆడియన్కి ఒక క్లారిఫికేషన్ ఇస్తే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. రాజుగారంటే కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తున్నారండి, కానీ అంకితా గారు కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తే చూసే వాళ్ళకి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఒక క్లారిఫికేషన్ ఇస్తే అయిపోయింది. ఇప్పుడు రాజుగారు నాకు పూర్తిగా అర్థమైంది, మీరు కావాలంటే ఈ రోజు వీడియో చూడొచ్చు, ఆయన క్లియర్ గా చెప్తున్నారు, మేము కలవటం జరగదు, మేము ఎప్పటికీ కలము, నా ఒంట్లో ఊపిరున్నంత వరకు మళ్ళీ కలిసేది అనేది కరాఖండికి చెప్పేశారు. అలానే అంకితా నాయుడు గారు కూడా ఒక క్లారిఫికేషన్ ఆల్రెడీ ఆమె ఇప్పటికీ ఇచ్చేసిందండి. క్లారిఫికేషన్ ఏంటంటే ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, ఇదే క్లారిఫికేషన్ అనమాట. సో ఏదేమైనా కానీ ఆల్రెడీ ఈయనైతే క్లారిఫికేషన్ ఇచ్చేసారండి, నేనైతే లేదు అని. వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, మీరు అలా కామెంట్స్ పెట్టొద్దు, క్లారిఫికేషన్ ఇస్తున్నాను అట్లుగా ఇచ్చేసారు. ఏదేమైనా కానీ మన రాజ్ అంకితా గారు అయితే సో విడిపోయారని ఒక క్లారిఫికేషన్ అయితే అందరికి వచ్చిందండి, నాకైతే వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.